నమస్కారం అండి. ఈరోజు మనం ఈజీగా టేస్టీగా బగారా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా బౌల్ తీసుకొని దాంట్లో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం వేడి చేద్దాం. వేడయ్యాక అందులో బగారా మసాలా దినుసులు వేసుకుందాం. అవి ఏంటి అంటే షాజీరా, చెక్క, లవంగం, ఇలాచి, 3 రెమ్మల బిర్యానీ ఆకు వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అవి మొత్తం మాడనివ్వద్దండి. కొంచెం ఫ్రై అయ్యాక అందులో ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి ఒక 4 to 5 సరిపోతుంది. ఆ తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ కూడా ఒక 2 పొటాటోస్ సరిపోతాయి. 2 పొటాటోస్ అందులో వేసుకుంటే సరిపోతుంది. అవి మంచిగా ఫ్రై అవ్వాలి. పొటాటోస్తో పాటు మనం క్యారెట్ కూడా ఒక 1 or 2 క్యారెట్ మంచిగా ఒక పొడవుగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. వేసుకొని మంచి ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లోనే మంచిగా ఫ్రై అయ్యేలా చేసుకోవాలి. కొంతమందికి ఆనియన్ నచ్చుతుంది, కొంతమందికి ఆనియన్ నచ్చదండి. నేను ఒక ఆనియన్ వేసాను ఫర్ టేస్ట్. మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం పుదీనా, కొత్తిమీర, కరివేపాకు అన్ని సన్నగా తరిగి అందులో వేసుకోవాలి. ఇప్పుడే ఎందుకు వేసుకుంటున్నాము అని అంటే మంచిగా వెజిటబుల్స్కి కూడా కొంచెం ఫ్లేవర్ అనేది పట్టుకుంటుంది కాబట్టి మనం ముందే వేసుకుంటే కొంచెం బాగుంటుంది. మీకు ఇంకా ఇందులో ఏవైనా వెజిటబుల్స్ యాడ్ చేసుకోవాలంటే వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే అది వేరే పులావ్ అయిపోతుంది. సో ఇది ఓన్లీ బగారా రైస్ కాబట్టి నేను ఓన్లీ పొటాటో అండ్ క్యారెట్ మాత్రమే చూస్ చేసుకున్నాను. అండ్ ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి తగినంత. నేనైతే 1.5 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. ఇప్పుడు వాటర్ వేసుకుందామండి. వాటర్ నేను కొలత ఎలా తీసుకున్నానంటే 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ అన్నట్టుగా తీసుకున్నాను. సో నేనైతే ఇక్కడ 2 గ్లాస్ రైస్ తీసుకున్నాను. సో అందుకే 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాను. దీంట్లోనే తగినంత సాల్ట్ వేసుకోవాలి, మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకొని మూత పెట్టి మంచిగా వాటర్ అంతా బాయిల్ అయ్యే వరకు ఉంచుకోవాలి అలాగే స్టవ్ పైన. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఓకే, వాటర్ మంచిగా బాయిల్ అవుతున్నాయి. సో ఈ బాయిల్ అయిన వాటర్లో మనం ముందుగా నేనైతే 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ని నానబెట్టి పెట్టాను. సో ఆ రైస్ని మనం మెల్లిగా చేతితో ఇందులో వేసుకుందాం. మీరు గరిటెతో అయినా వేసుకోవచ్చు, మీద వాటర్ చిమ్ముతుంది అనుకుంటే. మెల్లిమెల్లిగా అందులో రైస్ వేసుకుని ఒకసారి లాస్ట్లో కలుపుకుందామండి. సో రైస్ అంతా ఈవెన్గా వస్తుంది. ఇప్పుడు ఈ రైస్ని మనం మీడియం సైజులో లైక్ అన్నం ఎలా స్టవ్ పైన వండుతామో అలాగే మధ్య మధ్యలో చూసుకుంటూ కింద మీద కింద అంటే ఒకవేళ పైన గట్టిగా అనిపిస్తే మీరు కొంచెం ఇలా కలుపుతూ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని లాస్ట్కి రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో మనం ఫైనల్గా కొంచెం నెయ్యి వేసుకొని పుదీనా, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. వేడివేడిగా బగారా రైస్ రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఆల్.